రేవంత్ రెడ్డి నేపథ్యం ఏంది, ఆయన ఎంత పెద్ద ప్రజా నాయకుడు, ఆయనకి పబ్లిక్ అఫైర్స్ ఏంటో పూర్తి స్థాయిలో ఆయనకున్న అవగాహన ఏంటి, దానికి సంబంధించి ఆయనకు అనుభవం ఏంటి, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత, ఆయనకే సలహాదారు ఉండాలంటే ఉండాల్సిన అర్హతలేంటో ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తెలియజేసి చెప్పాలి. గతంలో మా నియామకాలను విమర్శించిన వాళ్ళు ఇలా పోయిన 9 సంవత్సరాల్లో ఓటుకు నోటు కేసులో ఆయనకు సహకారం అందించిన వాళ్లకు అప్పటి నుంచి ఏర్పడినటువంటి అనుబంధాలని అఫీషియలైజ్ చేసేందుకు ఇవాళ ప్రభుత్వంలో తెచ్చిపెట్టుకున్నారు తప్పితే వేం నరేందర్ రెడ్డికి ఉండే అర్హత ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద ఉందనే విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఇది ప్రభుత్వం ధనంతో స్వంత అవసరాలను నెరవేర్చేటటువంటి వంది మాగతులకు ప్రభుత్వంలో పునరావాసం కల్పించడం కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆయన పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ కాదు, రేవంత్ రెడ్డి పర్సనల్ అఫైర్స్ అడ్వైజర్ మాత్రమే. పోయిన 9 సంవత్సరాల్లో అనఫిషియల్గా రోజు కార్లో కూర్చున్న ఆయనే ఇవాళ సెక్రటరియట్లో కూర్చోవడానికి ఇచ్చినటువంటి ఒక హామీ పత్రమే తప్పితే ఈ అడ్వైజర్ గిరిలో ఏమీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనం కానీ సంక్షేమం కానీ అవసరం కానీ లేదు. గాంధీ భవన్లో ప్రోటోకాల్లు చూసిన వాళ్ళకి, అక్కడ నాయకుల సంచులు మోసిన వాళ్ళకి ప్రభుత్వంలో సలహాదారు పదవులు ఇవ్వడం అనేది ఏ రాజనీతో ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పాలి. మాజీ ఐఏఎస్లు మాజీ ఐపీఎస్లు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సలహాదారులు అయితే కొత్త రాష్ట్రానికి విమర్శించిన రేవంత్ రెడ్డి ఆయన చుట్టూ ఫైళ్లు మోసుకుంటూ తిరిగిన వాళ్లకు సలహాదారు పదవి, అది కూడా స్టేట్ మినిస్టర్ ర్యాంక్ ఇచ్చినారు. అంటే ఎమ్మెల్యేలకు ఎంపీల కంటే ముందు వాళ్ళ యొక్క ప్రోటోకాల్ ఉంటుంది. ఈ నియామకాలని వృధా నియామకాలు అనే విషయాన్ని కూడా నేను మీ ద్వారా ప్రజల దృష్టికి నేను తీసుకుపోతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ మిగతా షబీర్ అలీ గారిని నియమించారు. అంటే మరి మంత్రివర్గంలో ఉన్నటువంటి మైనార్టీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మినిస్టర్ ఏం చేయాలి? మీరు మమ్మల్ని విమర్శించారు కదా, మంత్రులు ఏం చేస్తారు, మంత్రివర్గం ఏం చేస్తుందని చెప్పేసి. మరి ఆ రోజు అవసరం లేనటువంటి సలహాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఏ రూపంలో అవసరమైనో చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ చెప్పేది ఒకటి చేసేది ఒకటి యొక్క చీఫ్ మినిస్టర్ గారి యొక్క వ్యవహార శైలిని ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఆ రోజు రాష్ట్ర అవసరాల కోసం కేసీఆర్ గారు సలహాదారులను నియమిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత అవసరాల కోసము రాష్ట్ర ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి సలహాదారులను నియమించుకుంటున్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి, ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇదేనా ప్రజాపాలన అని కోరుతా ఉన్నాను. ఇదేనా మీరు తీసుకొస్తున్నామన్న ఒక మార్పా అని చెప్పి బీఆర్ఎస్ ప్రశ్నిస్తుందనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇవాళ దగ్గర ప్రభుత్వం వచ్చి 50 రోజులు దాటిపోయింది. పెద్ద ప్రజాపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఒక్కనాడు ఓ గ్రామానికి పోలేదు, ఓ జిల్లాకి పోలేదు, ఓ మండలానికి పోలేదు. ఎక్కడికి పోతున్నాడంటే పొద్దున్న లేస్తే ఢిల్లీకి పోయే విమానాల్లో ముఖ్యమంత్రి కనబడ్డాడు, ఆ తర్వాత లండన్ పోయే విమానం, దావోస్ పోయే విమానంలో కనబడ్డాడు, నిన్న లండన్లో విహారయాత్రలు చేస్తూ ఉన్నారు. ఇది మీ ప్రజాపాలన అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఒకటే ప్రభుత్వాన్ని, ప్రజలను ప్రధానంగా వాళ్ళు ఎట్లా రాబోయే రోజులలో నాకు తెలిసి ముఖ్యమంత్రి గారి యొక్క ఆర్థిక అవసరాల కోసము మిగతా వ్యవహారాల కోసము సహకరించిన వాళ్ళనో సహకరించబోయే వాళ్ళనో రాజకీయ పునరావాసం పేరుతోటి ఇవాళ ఈ అడ్వైజర్ పదవుల్లో మరింత నియమిస్తారనేటువంటి సమాచారం కనబడతా ఉంది. చాలామంది పోయిన వాళ్ళకి చెప్పారు మా దగ్గర సలహాదారులు ఉండరు, మా దగ్గర మిగతా ఏమీ ఉండదని చెప్పినారు. ఇవాళ పూర్తి విరుద్ధంగా రేవంత్ రెడ్డి గారు మరి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది ప్రజల గమనంలో ఉంది. రాబోయే రోజుల్లో సరైన పద్ధతిలో ప్రజలు దీనికి వారికి తొందరలోనే సమాధానం కూడా చెప్తారనే విషయాన్ని గమనించాలి. మేమేమన్నా మాట్లాడితే ఈ విధంగా ప్రశ్నిస్తే మన హరీష్ రావు గారు కేఆర్ఎంబీ విషయంలో ప్రశ్నించారు. దావోస్లో ఇతర పెట్టుబడుల గురించి గతంలోనే మేము తీసుకున్న అంశాల గురించి మళ్ళీ ప్రచారం చేసుకోవడానికి ప్రశ్నిస్తే మమ్మల్ని 100 మీటర్ల లోతులో బొందబెడతా అని బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి ప్రజా ప్రయోజనం లేనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటే ప్రజల్ని మిమ్మల్ని 100 మీటర్లలోనే కాదు 1000 మీటర్ల లోతులో బొందబెడతారనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గమనించాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో
ఇటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలని రాష్ట్ర అవసరాలకు కాకుండా కాంగ్రెస్ పెద్దల యొక్క అవసరాలకు పనికొచ్చే నిర్ణయాలను తీసుకుంటే ప్రజల తరపు నుంచి ప్రశ్నిస్తూ ఉంటామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఇప్పటికైనా ఇటువంటి పద్ధతులలో మార్పు తెచ్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు రెండు విషయాలు దీంట్లో ఏంటంటే, గతంలో మీరే సలహాదారులు వద్దన్నారు, మరి ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చారు ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పాలి. రెండవది, మేమేమో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకున్నాము, మీరేమో మీతో పాటు గతంలో ఉన్నటువంటి ఓటుకు నోటు కేసు సహచరులను మీకు ఫైళ్లు మోసిన వాళ్ళని పెట్టుకుంటున్నారు. వాళ్లకు రాష్ట్ర ప్రజలకు సంబంధం ఏంటి? అసలు పబ్లిక్ అఫైర్స్లో ముఖ్యమంత్రికి సలహా ఇచ్చేది మంత్రివర్గము, పక్కనటువంటి చీఫ్ సెక్రటరీ గారు, మొత్తం గవర్నమెంట్లో ఉన్నటువంటి సీనియర్ అధికారులు వాళ్ళు ఇస్తారు కదా. పబ్లిక్ అఫైర్స్కి వేం నరేంద్రకి ఏం సంబంధం? ఇది పూర్తిగా వ్యక్తిగత అవసరాల కోసం చేస్తున్నటువంటి యొక్క నిర్ణయం కాబట్టి దీంట్లో ప్రజాధనం వృధా వద్దు కాబట్టి మా ప్రశ్న ఉన్నది. ప్రోటోకాల్కి దెర్ ఇస్ అ హ్యూజ్ డిపార్ట్మెంట్ వర్కింగ్ ఆన్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్ అండర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ప్రోటోకాల్కి సంబంధించి మిగతా పబ్లిక్ నుంచి సంబంధించి మళ్ళీ ఈ నియామకం ఎందుకు? ఆ నియామకం ఉన్న వాళ్ళకి గతంలో అనుభవం ఏంటి? వాళ్ళకి ప్రభుత్వానికి ఏం సంబంధం? కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉన్న వాళ్ళను, రేవంత్ రెడ్డికి వ్యక్తిగత సేవ చేసిన వాళ్ళను ఇలా అఫ్సలైజ్ చేసి వాళ్ళకి 5 సంవత్సరాల పాటు ఆయన ఎమ్మటి ఉండే అవకాశాన్ని కల్పించడమే తప్పితే, ఇది ప్రజాధారాన్ని ఉదయం చేయడానికి తప్పితే మరొకటి కాదనే విషయాన్ని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. అందుకు అడుగుతాం. ఒకటండి, రేవంత్ రెడ్డి గారికి మైలేజ్ పిచ్చి ఏదో రకంగా జనాలకు మమ్మల్ని బదనాం చేయాలి కాబట్టి, కానీ మేము సరైన విషయాలకు సరైన రీతిలో వారిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాం. అన్నీ ఆయన చేసినట్టు అన్నీ మేము చేయాల్సిన అవసరం లేదు. మేము ప్రజల్లోకి వెళ్తాం, ప్రజా కోర్టు ముందు ఖచ్చితంగా ఆయన నిల్చోబెడతాం. మీకు కోర్ట్ ఆఫ్ లాలో అనేక అంశాలు పోయే అవకాశం ఉన్నా ప్రస్తుతానికి మాత్రం ప్రజా కోర్టులో ఈ అంశాన్ని ముందు పెడుతున్నాం. రేపు ప్రజలు తేల్చాల, మాట్లాడిన మాటలేంది, చేసినటువంటి చేతలేంది. మేమేమైనా అడ్వర్టైజ్మెంట్లు అవి ఇస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకో మరొకటో చాలా పెద్ద ఎత్తున ప్రజా దుర్వినియోగం అయింది అని చెప్పినారు. 2 హామీలు, ఒకటేమో నడిచే బస్సులల్లో మహిళలకు అవకాశం ఇచ్చారు, ఇంకేటోదో చేసినారు. అదేంటో కూడా జనాలకు పూర్తిస్థాయిలో ఈ రెండింటికి సంబంధించి పెద్ద పెద్ద హోర్డింగ్లు వేసుకున్నారు. మరి అది ప్రజాధనం వృధా కాదా? డే 1 మేము సంయమనం పాటించాలనుకున్నాం, ఈ ప్రభుత్వానికి సమయం ఇద్దామనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి వ్యవహారశైలి ఎట్లా ఉందంటే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. పొద్దున మాట్లాడే సెక్రటరీ ఒకటైతే సాయంత్రం జరిగే పని ఒకటి. ఏ అంశాల్లో అయితేనే మమ్మల్ని ప్రజల్లో బదనాం చేసే ప్రయత్నం ప్రజలు చేసినారో పూర్తి స్థాయిలో, ఆ అంశాల్లో మేము వేసిన తీరేంటి? కాబట్టి ఖచ్చితంగా కోర్టులకు వెళ్తామా లేదా అనేది తర్వాత విషయం, కానీ ప్రజా కోర్టులో మాత్రం ఖచ్చితంగా నిల్చోబెడతాం. థ్యాంక్ యూ సో మచ్.